ఇతర రాష్ట్రాల్లో అంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో సైతం ఐటీ ఉద్యోగాలు చేస్తూ పార్టీ కోసం అహర్నిశలో కష్టపడుతున్నటువంటి జనసేన పార్టీ ఐటీ టీం అంతా ఉన్నారు. అసలు వాళ్ళ ప్రయాణం జనసేనతో ఎందుకు స్టార్ట్ అయింది అదన్నీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని. యాక్చువల్గా ఆయన సినిమాలు చూస్తా నేను ఎదిగాను. నా పేరు సచిన్ శెట్టి రాజేష్, ప్రతిపాడు ఐటీ కోఆర్డినేటర్. నేను 15 సంవత్సరాలుగా ఐటీలో వర్క్ చేశాను. నేను 15 సంవత్సరాలుగా నేను ఐటీలో వర్క్ చేశాను. మా నియోజకవర్గంలో 2019 జనసేన విడిగా పోటీ చేసినప్పుడు ఒక 6600 ఓటింగ్ జరగడం జరిగింది. పార్టీ అభివృద్ధి చెందాలంటే పవన్ కళ్యాణ్ గారు ఆశయాల సిద్ధాంతాలు ఇంకా ప్రజల్లోకి జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. మనం ఇంకా గ్రౌండ్ లెవెల్ నేను జాబ్ చేసి నేను ఆ పార్టీని ఇంకా డెవలప్ చేయలేను అన్న ఉద్దేశంతో, నేను పార్టీని డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతో 2014 నుంచి మేము పార్టీ స్థాపించిన నుంచి అలా వర్క్ చేస్తూ వచ్చాను. 2022లో మాకు ఐటీ కోఆర్డినేటర్ అని చెప్పి బాధ్యతలు కూడా అప్పచెప్పడం జరిగింది. 2000 ఐటీ కోఆర్డినేటర్కి మేము చాలా క్రియా మెంబర్షిప్ డ్రైవ్ సక్సెస్ఫుల్గా రన్ చేయడం, పార్టీ యాక్టివిటీస్ని రన్ చేయడం, అలాగే పార్టీ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇప్పుడు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ జరిగిన ఇన్సూరెన్స్ కవరేజ్లు చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. నాకు అనిపించింది పవన్ కళ్యాణ్ గారు అంతలా కష్టపడుతున్నారు, ఆయన కూడా సినిమాలు వదిలేసి వస్తున్నాడు, మనం కూడా ఇంకా కష్టపడాలి. ఆయన చెప్పాడు సమర్థుడు నాకెందుకులే అనుకుంటే అసమర్థుడు రాజ్యం వెళ్తాడని. నేను ఆ ఉద్దేశంతో సమర్థుడిని నేను ఎందుకు రాజకీయాల్లోకి రాకూడదు, నాకు అంతా ఉన్నది దన్ను అన్నీ సరిపోతాను నేను అన్న ఉద్దేశంతో నేను నా ఉద్యోగాన్ని వదులుకొని పవన్ కళ్యాణ్ గారు బలం చేకూర్చాలి, నా నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరనివ్వాలని చెప్పేసి నేను సంవత్సరాల క్రితం ఉద్యోగం వదిలేసి ఈరోజు యాక్టివ్గా పాలిటిక్స్లో తిరగడానికి స్టార్ట్ చేశాను నా కెరియర్ని. ఎలాగన్నా కూడా మా నియోజకవర్గాన్ని జనసేనకి అంకితం చేస్తానని ఈ సభా ప్రాంగణం నుంచి నేను వైజాగ్ నుంచి నేను ప్రమాణం చేస్తున్నాను. జై జనసేన, జై హింద్. మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, మీ పేరు? నా పేరు శ్రీకాంత్. ఎక్కడి నుంచి వచ్చారు? నేను శృంగవరపు నియోజకవర్గం నుంచి వచ్చాను. ఎస్కోట్ నుంచి వచ్చారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ అంత ఇష్టం మీకు? ఇష్టం అంటే ఆయన సినిమాలు చూస్తూ ఆయన చేసే మంచి పనులు చేస్తూ మేము పెరిగాము, చూసాం. ఆయన పెట్టే పార్టీలో సిద్ధాంతాలు అనేవి నచ్చాయి. కాదు, మీరు ఐటీలో ఉన్నారు, మంచి శాలరీలు వస్తాయి, ప్యాకేజ్లు వస్తాయి, వీకెండ్ ఎంజాయ్మెంట్ ఆ మూడ్లో ఉంటారు కదా మీరంతా. ఎందుకు ఇట్లా పార్టీ కోసం తిరుగుతున్నారు అనేది క్వశ్చన్. మంచి చేసే వ్యక్తికి మంచిగా సపోర్ట్ చేయాలి. ఓకే, దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి, కానీ ఇటువంటి పార్టీకి ఉన్న సిద్ధాంతాలు కానీ ఇటువంటి పార్టీకి ఉన్న నాయకత్వం కానీ ఏ పార్టీకి లేదు. మేము కూడా ఫిల్టర్ చేసి ఎవరైతే సమర్థులో ఎవరైతే చేయగలరో వాళ్ళని ఎన్నుకొని వాళ్ళకే సపోర్టింగ్గా లాస్ట్ ఎలక్షన్లో కూడా ఎప్పుడైతే పార్టీ స్థాపించారో ఆ రోజు నుంచి పార్టీకి కష్టపడుతూనే ఉన్నాం. మీరు కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు అన్న అంశంతో అధికారంలోకి వచ్చింది, కల్పించారా ఈ సంవత్సరం? ఎస్ ఆల్రెడీ లాట్ ఆఫ్ ఆల్రెడీ ఉన్నాయి అండ్ కమింగ్ అప్ కూడా చాలా కంపెనీస్ వస్తున్నాయి. ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు ప్రజలు కూడా. గవర్నమెంట్ అండ్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ అండ్ ఐటీస్ వాటర్ ఇట్ మే బి అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, వచ్చాయి, రాబోతున్నాయి. బ్రదర్, మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు శివరామ్ అండి. నేను అవనిగడ్డ నియోజకవర్గం, కృష్ణా. అవనిగడ్డ అంటే జనసేన ఎమ్మెల్యే? జనసేన ఎమ్మెల్యే మండల బుద్ధిప్రసాద్ గారి నియోజకవర్గం. ఎట్లుంది పరిపాలన? అయింది చాలా బాగుందండి. గత సంవత్సరం పాలన నుంచి కూడా ఆయన అద్భుతంగా చేస్తున్నారు. ప్రతి విషయంలో కూడా జనాలతో కలుస్తూ సమస్యలు వింటూ ఉన్నారు. చాలా బాగుంది. మీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం ప్రభుత్వంతో కలిసి, పార్టీతో కలిసి Super 6 అనే మోసపూరిత హామీలు ఇచ్చారనేది వైసీపీ కామెంట్. దీనికి ఏం చెప్తారు? ఆల్రెడీ Super 6 అమలు చేశారు కదండి. ఇప్పుడు మెగా డిఎస్ఎన్ఆర్ ఫస్ట్ సంతకం దాని మీదే పెట్టారు. తర్వాత మన స్త్రీశక్తి పథకం ఏంటి, దాని తర్వాత ఏంటి ఏపీఎస్ఆర్టీసీ బస్సు మహిళలకు ఫ్రీ ఇచ్చారు. అలా ప్రతిదీ ఒకటి మనకి ఆల్రెడీ లోటు బడ్జెట్లో ఉన్నా కూడా ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేయడానికి ట్రై చేస్తున్నారు. ఐటీ జాబ్ ఇప్పుడు మీరు ఐటీ జాబ్ హైదరాబాద్లో చేస్తున్నారు. మరి మీ ప్రభుత్వం వచ్చింది ఎప్పుడు వస్తున్నారు ఆంధ్రాకి కంపెనీలు తీసుకుని? ఆల్రెడీ కంపెనీలు స్టార్ట్ అయినాయండి. మన మంగళగిరిలో కూడా ఐటీ వర్క్ స్టార్ట్ అయింది. సో సూన్ ఐబీఎం కూడా మనకు వస్తుందని చెప్పి డేటా సెంటర్ వైజాగ్లో అనౌన్స్ చేశారు. సో ప్రతి ఒక్క కంపెనీ అమరావతిలో మరి వైజాగ్లో ఆల్రెడీ నెలకొల్పుతున్నారు. సో వచ్చే 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా కూడా భారీ ఎత్తున ఉద్యోగ కల్పన ఉంటుందని మేము ఆశిస్తున్నాం. అవనిగడ్డ అంటే తీర ప్రాంతం. అక్కడ తీర ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి ప్రత్యేకంగా మీ జనసేన ఎమ్మెల్యే ఉన్నారు, ఎంపీ ఉన్నారు. అక్కడ ఏం చేయబోతున్నారు? ఆల్రెడీ ఎమ్మెల్యే, ఎంపీ గారు ఇద్దరు కూడా కృషి చేస్తున్నారండి తీర ప్రాంత ప్రజల గురించి. ఇక్కడ ఎక్కువ మత్స్యకారులు ఉండేవారు, మత్స్యకారుల గురించి గిడ్డంగులు కట్టించడం అని కానీ, తీర ప్రాంత ఎక్కువ కోతకు గురవుతూ ఉంటుంది. ఆ కోతకు గురానికి కరికట్ట బలోపేతం చేస్తామని చెప్పి ఎంపీ గారు మాటించున్నారు. సో దాని గురించి ఆల్రెడీ పటిష్టంగా జరుగుతున్నాయి. వరదలు వచ్చినప్పుడు కూడా ఎక్కువ తీర ప్రాంతం అన్నది ఇబ్బంది పడుతూ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గారు అధికారులతోటి వాళ్ళతో సమీక్షలు జరిపి ఎవరు కూడా ప్రాణాపాయం జరగకుండా చూసుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకొకళ్ళు ఉన్నారు. మీ పేరేందండి? ఎక్కడి నుంచి వచ్చారు? కైకలూరు నుంచి వచ్చాను. కృష్ణా జిల్లా కైకలూరా? తెలుగుదేశంతో కలిసినాక మీకు తెలుగుదేశంకి కోఆర్డినేషన్ లేదట, మళ్ళీ వచ్చే జగన్మోహన్ రెడ్డి గారేనట వాళ్ళు చెప్తున్నారు కదా.
కోఆర్డినేషన్ ఎప్పుడు ఉండే తెలుగుదేశం నాయకులతో, ఎప్పుడు ఉండే జనసేన నాయకులతో కోఆర్డినేషన్ బాగానే ఉందండి. కొత్తగా వైసీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళతోనే ఇబ్బంది తప్ప. అంటే వాళ్ళే కావాలని గేమ్ క్రియేట్ చేస్తున్నారు మీ మీద? ఏమో జగన్ గారు అట్లా క్రియేట్ చేసి పంపించారేమో మాకు తెలియదు. ఒకవేళ ఏమన్నా గేమ్ ఆడుతున్నారేమో తెలియదు. మీరు అసలు జనసేన ఐటీ టీం అంటున్నారు కదా, పార్టీ కోసం గతంలో ఏం చేశారు, ఏం చేయబోతున్నారు? ఇంటింటికి కార్యక్రమాలు చేస్తామండి. వాళ్ళ ప్రాబ్లమ్స్ కనుక్కోవడం, దాన్ని కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం. అలాగే మా ఏరియా నుంచి మంచినీటి సమస్య ఉంది, దాన్ని కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. దాని గురించి ఆయన కళ్యాణ్ వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడడం కూడా జరిగింది. ఆ సమస్య కూడా సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరాల పరిపాలన గురించి మీరు గ్రామాల్లో ఉంటే ఏమనుకుంటున్నారు? అంటే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారా, లేదా నిజంగా మళ్ళీ జగన్ రావాలనుకుంటున్నారా? లేదండి, జగన్ రావాలని అసలు అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఎందుకనంటే ఇది రామరాజ్యం లాగా ఉంది ఇప్పుడు, కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని జనం కోరుకుంటున్నారు. బ్రదర్, ఈ రోజు ఇక్కడ విస్తృత స్థాయి సమావేశం పెట్టారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఏ స్పీచ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మన యూత్ అందరికీ, పార్టీ కార్యకర్తలందరికీ కూడా మంచి స్పీచ్ ఆయన ఇస్తారని మేము కోరుకున్నాం. ఆయన మళ్ళీ మన యువతలో మళ్ళీ కొత్త రక్తాన్ని ఊళ్ళూరేలాగా ఆయన స్పీచ్ ఉండబోతుందని ఆశిస్తున్నామండి. ఇప్పుడు వివేకానంద రామకృష్ణ మిషన్ నుంచి వచ్చి వివేకానందుడు రామకృష్ణ మిషన్ ముందుకు తీసుకెళ్ళాడు. అదేవిధంగా బుద్ధుడు ఒక 9 మందిని ఇస్తే ఆ 9 మంది శిష్యులే ఆయన బోధనలు ముందుకు తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ గారు ఈ దేశానికి 100 మంది నాయకులను అందిస్తానంటున్నారు. మీకు అలాంటి ఛాన్స్ వస్తే మీరు రెడీగా ఉన్నారా? తప్పకుండా రెడీగా ఉన్నారా? ఏం చేయబోతారంటే అంటే దేశం మంచి కోసం ఏ పనైనా చేయడానికి రెడీగా ఉన్నామండి. సార్, ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ 15 సంవత్సరాలు ఉండాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు. వైసీపీ ఏమో ఏం చెప్తున్నారంటే వీళ్ళు 15 సంవత్సరాలు జెండా పట్టుకునే జెండా కూలీలు అని చెప్పేసి విపరీతమైన ట్రోలింగ్ అనండి మేమే జరుగుతూ ఉంది. నిజంగానే జెండా కూలీలుగా మిగిలిపోతున్నారా జన సైనికులు అంటే? లేదండి, ఖచ్చితంగా జనసేన అనేది ప్రజల కోసం వచ్చిన పార్టీ అండి. సో వైసీపీకి వాళ్ళు రాజకీయ నాయకులైనా డబ్బులు సంపాదించుకునే దానికి వాళ్ళు వచ్చేది. సో ప్రజల కోసం వచ్చిన పార్టీ ఆ విధంగా చేయబోదని నేను నమ్ముతున్నానండి. పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది మహిళలు మిస్సింగ్ కేసులో కానివ్వండి, ఇంకా కొన్ని సందర్భాల్లో అవాస్తవాలు మాత్రమే చెప్పారు, ప్రజలను రెచ్చగొట్టారనేది వైసీపీ తరపున కామెంట్. దాని గురించి ఏమంటారు? లేదండి, పవన్ కళ్యాణ్ అలా వేగ్గా మాట్లాడండి. అతను కేంద్రం నివేదికల నుంచి, ఇంటెలిజెన్స్ విభాగం నుంచి తీసుకున్న నివేదికల ఆధారంగానే మాట్లాడారు. అవి తప్పైతే కాదండి, అవి అవాస్తవం. పవన్ కళ్యాణ్ గారి పరిపాలన చూస్తున్నారు. ఆయనేమో స్వచ్ఛరథం అంటున్నారు, ఇంకోటి మ్యాజిక్ డ్రైన్స్ అంటున్నారు. ఎక్కడ లేని కొత్త ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. గ్రామాల్లో ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా? గ్రామాల్లో గ్రామ అభివృద్ధి అనేది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలుగా ఎంత అభివృద్ధి జరిగిందో ఈ 1.5 yearలో అంత అభివృద్ధి జరిగింది. దానికి ప్రజలు ఎలా ఉంటుంది, తమ సంతోషాన్ని క్లుప్తంగా వ్యక్తం చేస్తున్నారు. మీ పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ గారి పనితీరు ఎలా ఉంది? నిమ్మక జయకృష్ణ గారి పనితీరు ఎలా ఉందంటే 100 సంవత్సరాల నుంచి మా గ్రామానికి, మా ఊరు బొడ్లపాడు గ్రామం, వేరేట మనం పాలకొండ కాన్స్టిట్యున్సీ 100 సంవత్సరాల నుంచి, అంటే మా ఊరు పుట్టిన నుంచి గ్రామ దేవతకి రహదారు లేని గ్రామానికి ఎమ్మెల్యే జయకృష్ణ గారు వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం గ్రామీణ అభివృద్ధి శాఖ పవన్ కళ్యాణ్ గారికి తీసుకున్న తర్వాత మా గ్రామానికి రోడ్డు అనేది వేయడం జరిగింది. మరి గతంలో ఏ నాయకుడి దగ్గరికి మీరు వెళ్ళి రోడ్లు ఏమైనా అడగలేదా? వాళ్ళు స్పందించలేదా? ఎమ్మెల్యేలు గెలుస్తున్న ఎమ్మెల్యేలని, గెలవాలనుకునే ఎమ్మెల్యేలని, నామినేషన్ వేసిన ఎమ్మెల్యేలని, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలని, అధికారులు ఉన్న ఎమ్మెల్యేలని, ఏ కొత్త పార్టీ పెడితే ఆ కొత్త పార్టీ నాయకులు, ఏ కొత్త నాయకుడు ఆ నాయకుడు, ప్రతి నాయకుడి దగ్గరికి వెళ్ళడమే తప్ప మా గ్రామానికి అనేది రాదా లేదు. మా చుట్టూ ప్రాంతాల్లో కూడా ఎక్కడ లేదు. కళ్యాణ్ గారికి కూడా చెప్పారా, చెప్పకుండా ఆయన వేసారా? కళ్యాణ్ గారికి చెప్పవసరం లేదండి. ఆయన అసలు పార్టీ పెట్టిందే గ్రామాల్లో అభివృద్ధి చేయాలని చెప్పేసి అన్నాడు. ఆయన సొంత డిసిషన్ అది. ప్రతి గ్రామానికి రోడ్డు వేయాలి, ప్రతి గ్రామానికి మంచినీటి ఇవ్వాలి, ప్రతి కొండ తీర ప్రాంతంలో ఉన్న ఆకాశం దగ్గర ఉన్న కొండ ప్రాంతానికి కూడా రోడ్డు వేయాలని పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. అన్ని గ్రామాలు, రాష్ట్రంలో 5 కోట్ల మంది భారతీయుల ఆంధ్రప్రదేశ్ యొక్క ఆలోచన ఎలా ఉంటుందో ఒక కళ్యాణ్ గారి ఆలోచన ఒక్కడిదే ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి ఆయన సొంతంగానే ప్రతిదాన్ని అభివృద్ధి చేయాలి. నీ ఇంటిని అభివృద్ధి చేయాలి, నా ఇంటిని అభివృద్ధి చేయాలి, ఆయన ఇంటిని అభివృద్ధి చేసుకోవాలి. ఆయన ఒక మంచి వ్యక్తిత్వం, సామాజిక సేవకుడు, రాజకీయ నాయకుడు అయితే పరిపాలన ఎలా ఉంటుంది అనేది కళ్యాణ్ గారు చేసి చూపిస్తున్నారు. సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి విషయంలో గతంలో జనసేన ఆందోళనలు చేసింది. ఆ కేసును కూడా చాలా పెద్ద స్థాయిలో తీసుకెళ్తాను మీ నాయకుడు కృషి చేశారు. కానీ అధికారంలోకి వచ్చినాక ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా పవన్ కళ్యాణ్ కృషి చేయట్లేదు అనేది పవన్ కళ్యాణ్ గారి మీద వస్తున్న విమర్శ. దీన్ని ఏ విధంగా చూస్తారు? సుగాలి ప్రీతి కేసు సమస్య అనేది ఈరోజు వెలుగులోకి వచ్చిందని అంటే అది కళ్యాణ్ గారు ఒకరు ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఒకరు ఉన్నారు, అక్కడికి వెళ్తే న్యాయం జరుగుద్ది అని అనుకుని ఇంతమంది రాజకీయ నాయకులు
పార్టీలు వదిలేసి, ఇంతమంది రాష్ట్ర అధ్యక్షులు వదిలేసి, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పార్టీలు ఉన్నాయి అన్ని పార్టీ నాయకులు పక్కన పెట్టి ఒక కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు. కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడం వల్ల సమస్య అనేది ఎక్స్పోజ్ అయింది, వెలుగులోకి వచ్చింది. ఆ సమస్యని ట్యాకప్ చేసే బాధ్యత, పూర్తి బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటూ ఆ సమస్య తొందరలో పరిష్కారం కావాలని పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఉంది. మా అందరి ఆలోచన కూడా, ఎందుకంటే ఈ జనసేన పార్టీ ద్వారా సమస్య పరిష్కారం అయితే జనసేన పార్టీగా మేము కూడా కాలరీ ఎగరేసుకుని మా నాయకుడు ఇది చేశాడని మేము చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అది పరిష్కారం అనేది పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. వైజాగ్ ఎప్పుడు వచ్చారు? ఎవరు మీరు? పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ 2 days ఈవెంట్ అంటే ముందు రోజు మేము రుషికొండ దగ్గరికి వెళ్ళారా, పరిశీలించారా? కళ్యాణ్ గారు వెళ్ళారు. ఆయన వెనకాల రాష్ట్ర 21 మంది ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే అందరినీ ఆయన తీసుకుని వెళ్ళారు. ర్యాలీకి మేము వెళ్ళామండి. గతంలో మీరు ఆరోపణలు చేశారు కదా, 400 కోట్లు 700 కోట్లతో బిల్డింగ్లు కట్టేస్తున్నారు జగన్ గారు అంటే. మరి ఆయన ఒక బిల్డింగ్ కట్టి ప్రభుత్వానికి ఇవ్వాలనుకుంటే మీరు విమర్శలు చేశారు. ఈ విమర్శల నిజాల ఆరోపణలు ఏమంటారు? అది విమర్శలు చేసామనంటే ఆయన బాత్రూమ్ కోసము 10 కోట్లు పెట్టేసి ఆయన కట్టుకున్న దానికి నిజమేనండి. అది నిజమేనండి. ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. అది ఇగో ఇది నేను కట్టింది ప్రభుత్వం కోసం కట్టానని ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి. అది ఆయన చెప్పినా చెప్పకపోయినా పవన్ కళ్యాణ్ గారు నిన్న మీటింగ్లో ఏం చెప్పారంటే, మాతో జరిగిన సమావేశంలో అది టూరిజం డెవలప్మెంట్ కోసం దాన్ని వాడొద్దాం. మన ప్రభుత్వం ఉన్నా ఇంకొక ప్రభుత్వం వచ్చినా అది గవర్నమెంట్గా చెందాలి, అది ఏ వ్యక్తికి సొంతం కాదు అని నేను ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు ఇది సెకండ్ టైం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత సెకండ్ టైం ఆయన వెళ్ళి దాన్ని పరిశీలించారు. మరి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా అవ్వాలని, మరి గతంలో 2019లో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన తర్వాత ఈ కాలుకి చెప్పులు లేకుండా నేను తిరుగుతానండి. 2019 నుంచి నేటి వరకు కూడా ఆయన సీఎం అవ్వాలని ఒకే ఒక సంకల్పంతో ఈరోజు డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా చాలామంది మా ఫ్రెండ్స్ అయితేనేమి, ఎమ్మెల్యే గారు అయితేనేమి, చుట్టూ నాయకులు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదా 5 సంవత్సరాలు. ఆయన ఎప్పుడు కావాలనుకుంటే ఆ రోజు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ప్రజలు సిద్ధంగా ఉన్నారండి. ఆయన ఎప్పుడు కావాలంటే ఆయన డిసిషన్ తీసుకోవాలి. ఆయన అనుకోవడం లేదు. ఎందుకు అనుకోవడం లేదంటే, నాకు పూర్తి అవగాహన, అనుభవం కావాలి. అనుభవం లేని రాజకీయ నాయకుడు పనితీరు చేస్తే ఎలాగ ఉంటుందో 151 ఎమ్మెల్యే సీట్లు అభిమానంతో వేసిన ప్రజలు 11 స్థానాలకి ఎందుకు పరిమితం చేశారు? క్యాల్కులేషన్ ఒకసారి చెక్ చేసుకుని, అనుభవం లేకుండా రాజకీయ నాయకత్వం చేయకూడదు. అనుభవం చూసిన తర్వాత, నేర్చుకున్న తర్వాత, గైడెన్స్ ట్యాకప్ చేసిన తర్వాత చేస్తే 5 సంవత్సరాలు, కేవలం 5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి ఉంటే అది ఒక 500 ఏళ్ళ గుర్తుండిపోయేలాగా పరిపాలన చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. సార్ మీరు చెప్పండి, ఇంకా మీ పాలకొండ లాంటి నియోజకవర్గంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు? పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మా అంటే పాలకొండ కాన్స్టిట్యున్సీ విషయంలోకి వస్తే అనేక గ్రామాలు ఉన్నాయి. ఆ మధ్య గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని గత గవర్నమెంట్లో చేయడం జరిగింది. మా యొక్క ప్రతిపక్ష పార్టీగా మేమేమో దాన్ని గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అతను పడుకుంటే వాడిని లేపామన్నమాట. సార్ రాష్ట్రంలో మా ఊరే అనుకున్నటువంటి ప్రజలు రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి రోడ్లు, గుంతలతో ఉన్నటువంటి రోడ్లన్నీ చూశారు. ఆ వాటిని ఈరోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారేమో ప్రతి గ్రామంలో కూడా రోడ్లు వేస్తున్నారు. మేము ఏ రోడ్లు అయితే గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని చేసామో ఆ రోడ్లు ఈరోజు మా పాలకొండ నియోజకవర్గం వీరఘట్ట మండలంలో సంపూర్ణం అయిపోయాయి అనమాట. ప్రతి గ్రామానికి రోడ్డు అయింది. మేము ఏ రోడ్లు చేసామో రోడ్లన్నీ కూడా క్లియరెన్స్ అయ్యాయి. అదేవిధంగా మేము మా పాలకొండ నియోజకవర్గంలో జనసేన పార్టీ కోసం, అభివృద్ధి కోసం, జనసేన పార్టీ గెలడానికి జనసేన గిరిసేన అనే ఒక కార్యక్రమాన్ని 2 సంవత్సరాలు రన్ చేసాం. 2022-23లో అలా రన్ చేసి గిరిజన గ్రామాల్లోనే మా జనసేన పార్టీ ప్రతి గూడెంకి తీసుకెళ్ళాం. గాజు గ్లాస్ గుర్తు ఇది అని చెప్పి ఆ గాజు గ్లాస్ గుర్తుకి ఓటు వేసే విధంగా పాలకొండ నియోజకవర్గ గిరిజన ప్రజలకైతేనేమి, రూరల్ ఏరియా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మేల్కొలిపి గుడ్ మార్నింగ్ సీఎం సార్తో పాటు ఆ కార్యక్రమాల ద్వారా జరిగినటువంటి ఈ యొక్క వైసీపీ అక్రమ పరిపాలన తెలియజేశాం. జనసేన పార్టీ వైపు ప్రజలను మళ్లించి ఓటు వేసే విధంగా తీసుకొచ్చామన్నమాట. చెప్పండి. పవన్ కళ్యాణ్ గారికి ఇతర నాయకులకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, ఇతని సమస్యలు ఏంటనేవి క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇతర నాయకులు ఏంటంటే, సమస్య ఉందంటే కొన్ని రోజులేమో పడుకొని ఆలోచిస్తారనమాట. ఇతను వెంటనే కోడి ఎగుజం అంటే కోడి కూసిందే మొదలైనట్టుగా అతనికి సమస్య వినిపించిన వెంటనే దాన్ని పరిష్కరించాలన్నటువంటి దిశగా పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తారు. ఆ సమస్య పరిష్కరించేటంత వరకు అతను కృషి చేస్తారనమాట. సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను పరిష్కరించడమే పవన్ కళ్యాణ్ గారి విధి విధానం. జై జనసేన.